రేపు హైదరాబాద్కు ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ ఎల్లుండి సిట్ విచారణకు హాజరు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అంటూ చూస్తాను. సో ఇక్కడ ప్రభాకర్ రావు ఈరోజు అమెరికా నుంచి బయలుదేరుతా ఉన్నాడు. అయితే ఈయన రావాల్సింది ఎప్పుడు? 5వ తారీఖు హాజరు కావాలి. 5వ తారీఖు హాజరు కావాలని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈయన 5వ తారీఖు రాలేదు, 4వ తారీఖు రాలేదు. సో ఇప్పుడు ఇవాళ బయలుదేరుతున్నాడ. రేపు నైటో ఎల్లుండో వస్తాడు, తర్వాత 9వ తారీఖు నాడు హాజరవుతాడు. అయితే ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. మీకు చూడండి, గత 2 రోజుల నుంచి కేటీఆర్ ఎక్కడ కనబడుతున్నాడా? ఎక్కడ కనబడతలేడు. సో ఇక్కడ ఏమైనా వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా? డీల్ జరిగిందా? అసలు కేటీఆర్ అమెరికా పోవడం గల రీజన్ ఏంది? అంత పెద్ద ఎత్తున మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కల్వకుంట్ల కుటుంబం ఈ కాలకేయులు చేసేటువంటి దుర్మార్గాలు ఒక్కసారి చాలా నిశితంగా గమనిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 25 ఏళ్ళు గడుస్తూ ఉంది కదా. ఈ 25 ఏళ్లలో ఏనాడైనా మీరు అబ్జర్వ్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ యొక్క తెలంగాణ సంబంధించిన ఆవిర్భావం ఇది గత 10 ఏళ్ళలో ఏనాడైనా పెద్ద ఎత్తున చేసిరా బీఆర్ఎస్ పార్టీ? అమెరికాలో కానీ అక్కడెక్కడ కానీ చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నారంటే కేటీఆర్ చాలా పకడ్బందీ ప్లాన్ తోటి ఇప్పుడు లండన్ పోయింది. ఫస్ట్ ఎవరికి అనుమానం రాకుండా ఏమంటాడు? ఇప్పుడు నేను ఆయన ఎందుకు గెలవమైనా, నీ యూకే పోయినా కదా, అక్కడ పోయినా కదా, ఇక్కడ పోయినా కదా అని చెప్తారు. ఫస్ట్ ఏం చేసాడు? యూకే పోయిండు. యూకే నుంచి యుఎస్ఏ పోయిండు. యుఎస్ఏ నుంచి గత 2 రోజులుగా ఇక్కడ కనబడతలేడు. మీరు రాసి పెట్టుకోండి, గత 2 రోజులు ఎక్కడ కనబడుతున్నాడా? ఎక్కడ కనబడతలేడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ 2 రోజుల నుంచి ప్రభాకర్ రావు తోటి మరి చర్చలు ఏమైనా జరిగినాయా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా కలుగుతూ ఉన్నాయి. జరగచ్చు, జరగడానికి స్కోప్ ఉంది. ఎందుకు కేటీఆర్ కలిసిన తర్వాత ఇమీడియట్గా ఎందుకు ఇవాళనే వస్తూ ఉన్నాడు? ఇవాళ ఎందుకు బయలుదేరుతా ఉన్నాడు? మరి ముందే ఎందుకు బయలుదేరలేదు? కేటీఆర్ యూకే పర్యటనప్పుడే ప్రభాకర్ రావు ఎందుకు ఇక్కడ బయలుదేరలేదు? ముందే చెప్పింది కదా. 5వ తారీఖు నాడు హాజరు కావాలని చెప్పి సిటీ చెప్పింది. కోర్టు ఆదేశాలు ఉన్నాయి. మరి 5వ తారీఖు అంటే 3వ తారీఖు, 2వ తారీఖు, 1వ తారీఖు రావాలి. ఎందుకు రాలేదు అంటే దీన్ని ఒక్కసారి మీరు గమనించండి. వీళ్ళు చేసేటువంటి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడతారు. మరి అంత పెద్ద ఎత్తున ఏది ఆవిర్భావ సభను చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. మళ్ళీ అంటే మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ దొంగలంతా కూడా ఇట్లాంటి అని చేసి దాని వెనకాల తెర ముందేమో పెద్ద ఎత్తున మేము ఆవిర్భావ సభలు చేస్తామని చెప్తారు. కానీ తెర వెనుక ఏం జరుగుతూ ఉంటుంది? ఇలాంటి దుర్మార్గమైనటువంటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చేస్తాడు? ఇప్పుడు కేటీఆర్ నాకు తెలిసి ఇక్కడ నందకుమార్ చెప్తా ఉన్నాడు కదా, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయిందని చెప్పి నందకుమార్ చాలా చెప్తా ఉన్నాడు. సో ఆల్రెడీ శ్రవణ్ కుమార్ కాంప్రమైజ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ విషయాలను కూడా ఇప్పుడు ఇంతో చర్చించేసి మొత్తానికైతే అవుట్ రైట్ ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా నేనే చేసిన, దీనికి కేసీఆర్ సంబంధం లేదు, దీనికి కేటీఆర్ సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్కి సంతోషాలకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్కి హరీష్ రావుకు కవితకు సంబంధం లేదని చెప్తాడేమో, ఆయన మొత్తం వేసుకుంటాడేమో, దీనికి వెనకాల 1000 కోట్ల డీల్ జరిగిందేమో అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా కలగడానికి స్కోప్ అయితే ఉన్నది. సో వీళ్ళు తెర ముందు ఏ విధంగా ఉంటారు? తెర ముందేమో వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడతారు. చెప్పేటేమో సారంగా నీతులు, సొచ్చేటేమో సాని కొంపల్లాగా అంటారు కదా. అట్లనే వీళ్ళు బయటనేమో మేము శుద్ధ పూసరం, తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ కోసం ఇది చేసినామని చెప్తా ఉంటారు. కానీ తెర వెనుక నీచమైనటువంటి పనులు ఏ విధంగా ఉంటే ఒక్కసారి చూడండి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా అంశాలు ఉంటాయి. వీళ్ళు నీచమైన పనులు తెర వెనుక చాలా ఉంటాయి. అవి చెప్తే ముఖం కూడా బయట పెట్టుకోరు ఈ దొంగలంతా. సో ఇది అసలు విషయం అండి మిత్రులారా. చాలా విషయం అర్థమవుతుంది కదా. ఆల్రెడీ కేటీఆర్ వెళ్ళి ప్రభాకర్ రావును కలిసిండా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కదులుతా ఉన్నాయి. దీని వెనకాల వీళ్ళ ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. రేపు హైదరాబాద్కు ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ ఎల్లుండి సిట్ విచారణకు హాజరు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అంటూ చూస్తాను. సో ఇక్కడ ప్రభాకర్ రావు ఈరోజు అమెరికా నుంచి బయలుదేరుతా ఉన్నాడు. అయితే ఈయన రావాల్సింది ఎప్పుడు? 5వ తారీఖు హాజరు కావాలి. 5వ తారీఖు హాజరు కావాలని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈయన 5వ తారీఖు రాలేదు, 4వ తారీఖు రాలేదు. సో ఇప్పుడు ఇవాళ బయలుదేరుతున్నాడ. రేపు నైటో ఎల్లుండో వస్తాడు, తర్వాత 9వ తారీఖు నాడు హాజరవుతాడు. అయితే ఎందుకు రాలేదు?
ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. మీకు చూడండి, గత 2 రోజుల నుంచి కేటీఆర్ ఎక్కడ కనబడుతున్నాడా? ఎక్కడ కనబడతలేడు. సో ఇక్కడ ఏమైనా వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా? డీల్ జరిగిందా? అసలు కేటీఆర్ అమెరికా పోవడం గల రీజన్ ఏంది? అంత పెద్ద ఎత్తున మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కల్వకుంట్ల కుటుంబం ఈ కాలకేయులు చేసేటువంటి దుర్మార్గాలు ఒక్కసారి చాలా నిశితంగా గమనిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 25 ఏళ్ళు గడుస్తూ ఉంది కదా. ఈ 25 ఏళ్లలో ఏనాడైనా మీరు అబ్జర్వ్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ యొక్క తెలంగాణ సంబంధించిన ఆవిర్భావం ఇది గత 10 ఏళ్ళలో ఏనాడైనా పెద్ద ఎత్తున చేసిరా బీఆర్ఎస్ పార్టీ? అమెరికాలో కానీ అక్కడెక్కడ కానీ చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నారంటే కేటీఆర్ చాలా పకడ్బందీ ప్లాన్ తోటి ఇప్పుడు లండన్ పోయింది. ఫస్ట్ ఎవరికి అనుమానం రాకుండా ఏమంటాడు, ఇప్పుడు నేను ఆయన ఎందుకు గెలవమైనా, నీ యూకే పోయినా కదా, అక్కడ పోయినా కదా, ఇక్కడ పోయినా కదా అని చెప్తారు. ఫస్ట్ ఏం చేసినాడు, యూకే పోయిండు. యూకే నుంచి యూఎస్ఏ పోయిండు. యూఎస్ఏ నుంచి గత 2 రోజులుగా ఇక్కడ కనబడతలేడు. మీరు రాసి పెట్టుకోండి, గత 2 రోజులు ఎక్కడ కనబడుతున్నాడా? ఎక్కడ కనబడతలేడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ 2 రోజుల నుంచి ప్రభాకర్ రావు తోటి మరి చర్చలు ఏమైనా జరిగినాయా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా కలుగుతూ ఉన్నాయి. జరగచ్చు, జరగడానికి స్కోప్ ఉంది. ఎందుకు కేటీఆర్ కలిసిన తర్వాత ఇమీడియట్గా ఎందుకు ఇవాళనే వస్తూ ఉన్నాడు, ఇవాళ ఎందుకు బయలుదేరుతా ఉన్నాడు, మరి ముందెందుకు బయలుదేరలేదు? కేటీఆర్ యూకే పర్యటనప్పుడే ప్రభాకర్ ఎందుకు ఇక్కడ బయలుదేరలేదు ముందే చెప్పింది కదా. 5వ తారీఖు నాడు హాజరు కావాలని చెప్పి సిటీ చెప్పింది, కోర్టు ఆదేశాలు ఉన్నాయి. మరి 5వ తారీఖు అంటే 3వ తారీఖు 2వ తారీఖు 1వ తారీఖు రావాలి, ఎందుకు రాలేదు అంటే దీన్ని ఒక్కసారి మీరు గమనించండి. వీళ్ళు చేసేటువంటి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడతారు. మరి అంత పెద్ద ఎత్తున ఆవిర్భావ సభను చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. మళ్ళీ మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ దొంగలంతా కూడా ఇట్లాంటి అని చేసి దాని వెనకాల తెర ముందేమో పెద్ద ఎత్తున మేము ఆవిర్భావ సభలు చేస్తామని చెప్తారు. కానీ తెర వెనుక ఏం జరుగుతూ ఉంటుంది, ఇలాంటి దుర్మార్గమైనటువంటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చేస్తాడు, ఇప్పుడు కేటీఆర్ నాకు తెలిసి ఇక్కడ నందకుమార్ చెప్తా ఉన్నాడు కదా, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయిందని చెప్పి నందకుమార్ చాలా చెప్తా ఉన్నాడు. సో ఆల్రెడీ శ్రవణ్ కుమార్ కాంప్రమైజ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తాడు, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఇంతో చర్చించేసి మొత్తానికైతే అవుట్ రైట్ ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా నేనే చేసిన, దీనికి కేసీఆర్ సంబంధం లేదు, దీనికి కేటీఆర్ సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్కి సంతోషరావు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్కి హరీష్ రావుకు కవితకు సంబంధం లేదని చెప్తాడేమో, ఆయన మొత్తం వేసుకుంటాడేమో, దీనికి వెనకాల 1000 కోట్ల డీల్ జరిగిందేమో అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా కలగడానికి స్కోప్ అయితే ఉన్నది. సో వీళ్ళు తెర ముందు ఏ విధంగా ఉంటారు, తెర ముందేమో వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడతారు. చెప్పేటేమో సారంగా నీతులు, సొచ్చేటేమో సాని కొంపల్లాగా అంటారు కదా. అట్లనే వీళ్ళు బయటనేమో మేము శుద్ధ పూసరం, తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ కోసం ఇది చేసినామని చెప్తా ఉంటారు. కానీ తెర వెనుక నీచమైనటువంటి పనులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూడండి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా అంశాలు ఉంటాయి. వీళ్ళు నీచమైన పనులు తెర వెనుక చాలా ఉంటాయి.